చనిపోయిన తర్వాత పార్థసారథి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళ తల్లితో ఒక స్టేట్మెంట్ ఇప్పించి ఏమని సిరిది అప్పలరాజు మా కుమారుని చంపడానికి వాళ్ళ కొడుకు కారణమైతే ఈయన ₹1,00,000 ఇస్తా మా ఇంట్లో వచ్చి పని మంచిగా ఉండు పని చేయని చెప్పినాడు అని చెప్పించి అంటే నీచమైనటువంటి నికృష్టమైనటువంటి ప్రవర్తన చేసినటువంటి వ్యక్తి పార్థసారథి గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కులాలతో ఆడుకోవడం బాగా అలవాటు అనమాట. ఫస్ట్ ఉంటే ఆయనకి ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలంటే అక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఇంకోరిని తీసుకొచ్చేది. ఈయన ఫస్ట్ నుండి కూడా కులాల మీద కులాలతోనే రాజకీయాలు చేసినారు కాబట్టి ఈ రోజు కూడా అదే కులం మీద రాజకీయం చేయాలనే ఉద్దేశంలో భాగంగా పార్థసారథి గారిని చనిపోయిన తర్వాత అక్కడికి పంపించినారు. నేను అందరం ఒకసారి ఆలోచన చేద్దాం. అక్కడ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ యాక్సిడెంట్ లో చనిపోయినాడు. చనిపోయినప్పుడు అప్పలరాజు కుమారుడు అతను 108 కు ఫోన్ చేసినాడు. పోలీసులకు కూడా అతనే ఫోన్ చేసినాడు. చేసిన తర్వాత దాన్ని మనం పక్కన పెడితే మీరు ఒక మినిస్టర్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని మీరు వాళ్ళకి కావాల్సినటువంటి చెప్పడంతో పాటు ర్యాలీలు నిరసనలు కార్యక్రమాలు చేసే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మీరు మంత్రిగా వెళ్ళినాక ఇంకా ఆ ఇంటికి ఒక వీళ్ళు బాధ పెట్టినటువంటి వ్యక్తులుగా అప్పలరాజు గారు ఎలా పోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పోవాలా? మీరు ఆల్రెడీ వాళ్ళను ఫీడ్బ్యాక్ ఇచ్చి పెట్టారు. వాళ్ళు వస్తే ఒకవేళ వీళ్ళని తిట్టండి, వీళ్ళని తిడితే వాళ్ళ మీడియాలో మాకు ఉన్నాయి, ఆ మీడియాలో ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకుంటాం, జీవితాంతం ఎలక్షన్ అయిపోయినంత వరకు దీన్ని వాడుకుంటాం. ఇంతకుముందు అతను ఉండే సుధాకర్ ఎవరు అతను సుధాకర్ అనే వ్యక్తి ప్రధానమంత్రిని, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని రోడ్డు మీదకి వచ్చి తిడితే ఆ రోడ్డు మీద తిట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఒక బాధ్యత కలిగినటువంటి పోలీస్ ఆఫీసర్లుగా ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని మీరు కరోనా టైంలో రోడ్డు మీదకి వచ్చి తిట్టడం ఇది మంచి పద్ధతి కాదు అని వాళ్ళు చేతులు పట్టుకుంటే వాళ్ళు అతని సీరియస్ గా వాళ్ళ మీదకి పోతే ఇగ్గ తీసుకుని ఇంట్లో పెడితే ఆ తర్వాత టీడీపీ నాయకులు ఏదో విధంగా చేసి అతన్ని చంపేసి ఆ చంపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చంపించినాడనే విధంగా ఎలక్షన్ వరకు వాడుకున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. కానీ మేము ఏదన్నా చిన్న పొరపాటు జరుగుతుంటే మా మీద రుద్దడానికి కాసుకొని ఉంటారు. ఇట్లా రాబందులు ఏ విధంగా చనిపోతే పీక్క తిని వచ్చాయి అట్లా పీక్క తినడానికి కాసుకొని ఉంటారు. ఇప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో ఒక కాల్పులు జరిగినాయి. అక్కడ కాల్పులు జరిగి ఒక నిర్మాతకు దెబ్బ జరిగింది. ఆ తర్వాత ఒక హోంగార్డ్ ఎవరు ఉంటే తను చంపేసినారు. చంపేసిన తర్వాత నిజంగా రాజకీయాలు చేయాలనే ఆలోచన మాకు కానీ రాజశేఖర రెడ్డి గారికి కానీ అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికైనా ఉంటే వాళ్ళ కుటుంబం మొత్తం తీసుకుపోయి జైల్లో పెట్టాలా. బాలకృష్ణ గారిని, కొడుకును, కూతుర్ని ప్లస్ భార్యను అందరినీ, ఎందుకంటే ఇంట్లో ఉన్నారు కదా. తప్పట్లేదు కదండి. ఇప్పుడు ఉంది ఆయన కొడుకు కదా జగన్మోహన్ రెడ్డి గారు కదా, ఆయన జగన్ కాదని ఎవరు కొంచెం వినండి సార్, మీరు వినాలి, మళ్ళీ మాట్లాడుతారు ఎవరుద్దండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకును రాజశేఖర రెడ్డి గారిని తప్పుల పట్ల రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఈయన. ఈ కొడుకు కాబట్టే బోండా ఉమా అక్కడ వాళ్ళ కుమారుడు చంపి యాక్సిడెంట్ లో చంపితే అలా పోయి బోండా ఉమా గారిని తీసుకొచ్చి జైల్లో పెట్టిలే. వీళ్ళు బాలకృష్ణ గారు కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా బైక్ లో కాన్వాయ్ లో ఒక మనిషి చనిపోతే ఎవరిని తీసుకుని జైల్లో పెట్టిలే. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల్లో 28-29 మందిని చంపితే మళ్ళీ ఆ కేసును తిరగదోడి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టలే. ఆ తర్వాత గుంటూరులో చంద్రబాబు నాయుడు గారు చీరల పంపిణీ కార్యక్రమాన్ని విన్నప్పుడు అక్కడ 6-7 మందిని చంపితే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టలే. ప్రకాశం జిల్లాలో ఒక మీటింగ్ పెట్టి చుట్టూరు టెంట్లు వేసి పెట్టి ఆ టెంట్లో ఇరుగు టెంట్లు పెట్టి అక్కడ సైడ్ కాలువ పెట్టి ఆ కాలువలో పట్టి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కేసు పెట్టలే. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కన్నా ఇంకా పెద్ద మనసుతో వీళ్ళని క్షమించినాడు. ఈ రాజకీయంలో జరుగుతుంటే జరిగినప్పుడు పొరపాటు జరుగుతాయి. ఆ పొరపాటు జరిగిన దానికి మనం తీసుకుపోయి వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ మహిళలను అందరినీ తీసుకొచ్చి జైల్లో పెట్టించే కార్యక్రమం ఇది బాగుండదు. ఇలాంటి పరిస్థితి అందరికీ వస్తుందనే ఆలోచనలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే ఆయన పట్టించుకోలే. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకేం చెప్పాలో మీరు చెప్పండి. ఆయన చనిపోయినటువంటి వ్యక్తి గొర్ల దానయ్య అనే వ్యక్తి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటాయి. అంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత వయసు వచ్చినటువంటి గొర్ల దానయ్య చనిపోయినాడు. ఇక్కడ చంపినటువంటి చిన్న కుర్రాడు అంటే కనపడతా చూడండి మీరే, ఇంకా మీసాలు కూడా రాలే. అలాంటి వ్యక్తి అతను ఆల్రెడీ ఎల్ఎల్ఆర్ తీసుకున్నారు. ఎల్ఎల్ఆర్ తీసుకున్న తర్వాత అది డేంజర్, మనం పూర్తి రానట్టు ఏది లైసెన్స్ రానప్పుడు తీసుకొని పోయేటప్పుడు
పొరపాటున రోడ్డు మీద ఎక్కడో పొరపాటు జరిగిన తర్వాత చనిపోయిన తర్వాత అతనే అక్కడ అందరికీ చెప్పాల్సినవన్నీ చెప్పినారు, వచ్చినారు. ఆ తర్వాత ఏదో చేయాలనుకున్నారు, చేసింది వాళ్ళు. అంత లోపునే మీరు మీ ఇష్టం వచ్చినట్టు అతన్ని మర్డర్ కేసులు ఇరికించాలి. ఎట్లయ్యా? కల్లారా అయితే చిన్న మోహన్ పిల్లోని రెడ్డి గారు తీసుకుపోయి ఇప్పుడు నీట్ రాసినటువంటి పరామర్శించడానికి ఇంత బలగం దేనికి అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు, గతంలో కూడా మీరు ఎన్నో ఆంక్షలు విధించారు, మీకు కూడా తెలుసు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఏమవుద్దని. ఒక మహిళా ఎస్ఐ మీద పడి కార్యకర్తలు అందరూ కూడా తాకరాని చోట తాగుతూ ఉండటాన్ని, దీనికి ప్రధానమైన కారకులు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నారు కొంతమంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శకు వెళ్ళేటప్పుడు ఇంతమంది జనాన్ని వెంటేసుకెళ్లాలని అడుగుతున్నారు? ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత అక్టోబర్ 2, సెప్టెంబర్ అక్టోబర్ కదా, సెప్టెంబర్ 2 అనుకుంటా చనిపోతే, ఆ చనిపోయిన తర్వాత దాదాపు 660 మంది ప్రాణాలు పోయిన తర్వాత ఆ ప్రాణాలు పోయినటువంటి వ్యక్తుల కుటుంబాలను ఓదార్చాలనే ఆలోచన పెట్టుకున్నప్పుడు పార్టీ వద్దన్న పార్టీని కూడా దిక్క నుంచి వచ్చి ఓదార్పు కార్యక్రమం చేసినాడు. ఆ ఓదార్పు కార్యక్రమం కూడా వాళ్ళు ఎందుకు వద్దన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తుంటే జనం తండోపతండాలుగా వస్తున్నారు. నేనున్న ఆ కార్యక్రమంలో రాత్రి పగలు తెల్లవార్జులు మా జర్నీ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పుల కోసం. రాష్ట్రం మొత్తం, ఉమ్మడి రాష్ట్రం అంతా ఉండేది అప్పుడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వద్దన్నప్పుడు కూడా వాళ్ళను వద్దనుకొని పార్టీ వదిలిపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జనంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే విపరీతంగా జనాలు వస్తారు. అది వాళ్ళ అదృష్టం అబ్బా. వాళ్ళను మనం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు లారీలు పెట్టి జనాలు తోలించుకున్నాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న పోతాడు, నర్సీపట్నం ఎక్కడో పోతున్నాడు, ఈగలలో వాళ్ళ మరి ఏం చేయమంటావు? ఎవరు కర్మ వాళ్ళది, ఎవరు అదృష్టం వాళ్ళది, దాన్ని దీని మనం పోల్చుకుంటాం. ఆయన బయటకు వస్తే జనం వస్తారు. ఆయన చిన్నప్పటి నుండి ఆయనతో ఫాలో అవుతున్నా, నాకు తెలుసు ఆయన గురించి. ఇప్పుడు ఎవరినో పిలిచి ఎవడో రాండి మీరు జనాలు నాటి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీరు వచ్చి రోడ్డు నిలబడండి అందరూ నిలబడమన్నా కూడా జనాలు ఈ కాలంలో చూసే పరిస్థితిలో లేరు. ఇష్టం లేకపోతే ఎవడో చూసినాం అన్నట్టు పోతారు. ముఖ్యమంత్రులు మంత్రులు పోతాంటే పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జనం అంత పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అనుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి అంటే జనం మంచి, జనం అంటే జగన్మోహన్ రెడ్డి మనుషులు. ఆ విధంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా క్రేజ్ ఉంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మీరు రండి, మీరు పోండి అని జనాన్ని సమీకరణ చేసుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇంపోలో పోతున్నారు, శ్రీకాకుళం జిల్లాలో, అక్కడ ఓదార్చడానికి అని తెలిసిన తర్వాత ఏ ప్రాంతాల్లో అంటే ఆల్రెడీ అందరికీ తెలిసింది. ఎక్కడ తాడేపల్లిలో పోయి అక్కడ గన్నవరంలో ఎయిర్పోర్ట్ పోయి ఆడ ఫ్లైట్ ఎక్కితే విశాఖపట్నంలో దిగుతారు. విశాఖపట్నం దిగిన తర్వాత రోడ్డు మార్గం పోవాలనేది అందరికీ తెలుసు. రోడ్డు మార్గం పోవాలన్నప్పుడు మా పార్టీ నాయకుడు, మా అధినేత, మా రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, కులాలు మతాలు రాజకీయాలు అనకుండా పనిచేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈ ప్రాంతంలో వెళుతున్నాడంటే చూడాలనే ఆలోచన ప్రజల్లో ఉన్నప్పుడు, ప్రజలు వచ్చి చూసినప్పుడు దాన్ని కూడా మనం తప్పుగా అనుకుంటే ఎట్లా సార్? మరి ఇంత దారుణంగా దాన్ని విమర్శించే పరిస్థితి తీసుకొచ్చేట్లా? వీళ్ళు ఫస్ట్ నుండి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా విమర్శలు చేయాలి, ఆయనకున్నటువంటి క్రేజ్ ని ఏ విధంగా తగ్గించాలి, ఆ క్రేజ్ ను ఏ విధంగా మస్కబూసి మారేడుగా చేయాలనే ఉద్దేశంలో భాగంగా ప్రయత్నాలు చేయడంలో భాగమే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాను, ఖమ్మం జిల్లాను పూర్తి సక్సెస్ అయిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి వీళ్ళు పోయి చిదంబరం గారిని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము కేసును పెట్టించాం, మీరు ఆ కేసులను అమలు చేయించండి, దాని మీద విపరీతమైనటువంటి టార్చర్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు డౌన్ అయిపోతారు, డౌన్ అయిపోతే మీ కాంగ్రెస్ మీకుంటుంది, మా తెలుగుదేశం మాకుంటుంది, మధ్యలో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుందని రాజకీయాలకి రాకమునిపై ఆయన మీద 1,00,000 కోట్ల అవినీతిని పెట్టినటువంటి పెద్ద మనుషులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మీరు ఏ విధమైనటువంటి అభిప్రాయాలతో వీళ్ళు ఉన్నారనే దానికి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పరిస్థితి వాళ్ళల్లో ఉంది కాబట్టే జనం ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఈ రాష్ట్రానికి అవసరం లేదు, వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది కాబట్టి ఈయన గెలిపించకూడదనే ఆలోచన ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఎక్కడ గాలి వెళ్తుంటుందో ఆ గాలికల్లో ఎదురు చూస్తూ ఉంటారు ఎలక్షన్ వరకు. ఎలక్షన్ వరకు ఏ పని చేయరు. ఎలక్షన్ టైంలో కరెక్ట్ గా వచ్చినప్పుడు ఉంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అనుకుంటేనే అవతల వాళ్ళకి అవకాశం ఇస్తారా? మరి గతంలో కూడా అలా అనుకునే మీకు అవకాశాన్ని ఇవ్వలేదంటారా? 24లో మాకు అవకాశం కాదండి. 14 ఈయన ఎప్పుడు గెలిచినారు? 95లో రామారావు గారి నుండి పీక్కున్నారు. ఏనండి ఒక్క నిమిషం. పీక్కున్న తర్వాత 99లో గెలిచే పరిస్థితి లేదనడానికి మీరు ఒకటి తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎన్నికలకు పోయినప్పుడు రాష్ట్రంలో 91 సీట్లు అసెంబ్లీ సీట్లు గెలిచినారు. ఉమ్మడి రాష్ట్రంలో 91 సీట్ల అసెంబ్లీలో గెలిచినప్పుడు పార్లమెంట్ గెలిచింది కేవలం 7.
ఏడు పార్లమెంట్ సీట్లు గెలిచా మేము, ఏది కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు 7కి ఎన్ని రావాలా? 7 49 మాత్రమే రావాలా, కానీ 91 సీట్లు వచ్చినాయి. అంటే రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని జన్మలో ఉన్నప్పుడు అక్కడ వాజ్పేయి గారిని ప్రధానమంత్రిగా 2-3 సార్లు, అంటే 2 సార్లు, ఒకసారి 14 రోజులు, ఒకసారి 13 నెలలు దించి పారేస్తే ప్రజల్లో పూర్తి స్థాయిలో సానుభూతి వచ్చినప్పుడు ఆ సానుభూతిని క్యాచ్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం వల్ల దీన్ని తికమకబడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ 2003 2004 వచ్చేటప్పటికి రాజశేఖర